హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ సంస్థలకు సంబంధించి ఖాళీలను భర్తీ చేయడం కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్రీన్ సిగ్నల్ని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్కు సంబంధించి స్టేట్మెంట్స్ ఆల్రెడీ మీరంతా విన్నారు. దానికి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు మనం ఇప్పుడు చూడబోతున్నాం. నెంబర్ 1, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ ఖాళీలకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ అనేది వచ్చింది. అవి అతి త్వరలో నోటిఫికేషన్ రూపంలో కార్యరూపం దాల్చనున్నాయి, గుర్తుపెట్టుకోండి. ద నెక్స్ట్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ జూనియర్ లైన్మెన్కి ఉంటుందా? ఎస్, దశాబ్ద కాలంగా ఖాళీల యొక్క భర్తీ అనేది జరగలేదు. మీకు ఓవరాల్గా గతంలో ఇచ్చినటువంటి సిలబస్ 24 టాపిక్లను దృష్టిలో ఉంచుకొని మీకు ఈసారి నోటిఫికేషన్ రాబోతుంది. చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్. నెంబర్ 3, ఎగ్జామ్ని కండక్ట్ చేసే అవకాశం ఉంటుందా అంటే ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ కండక్ట్ చేయడంతో పాటుగా పోల్ క్లైంబింగ్ని కూడా మీతోని చేపిస్తారు. ఇందులో మాత్రమే ఎలిజిబుల్ సాధిస్తే మాత్రం మీకు మీటర్ రీడింగ్, సైక్లింగ్ ప్రాసెస్ తర్వాత మీకు 1:3 రేషియోలో పిలిచాక మాత్రమే మిమ్మల్ని తీసుకుంటారు. ద నెక్స్ట్, రాష్ట్రంలో ఇంకా ఏం పరిస్థితులు ఉంటాయంటే తెలంగాణ విషయానికి వచ్చేవరకు తెలంగాణలో జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేయబడుతుంది. వీలైనంత త్వరగా సెప్టెంబర్ 30వ తారీఖు లోపు స్థానిక సంస్థల ఎన్నికలు ముగించాలి అన్న ఉద్దేశంతో 42% బీసీ రిజర్వేషన్ దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ స్టేట్మెంట్ని జారీ చేసింది. అంటే సరికొత్త నోటిఫికేషన్లో ఎప్పుడూ లేనటువంటి ఖాళీలు ఈసారి ఈ రిక్రూట్మెంట్లో మనం తెలంగాణలో చూడబోతున్నాం. ఇది ఒక పాజిటివ్ ఓరియంటేషన్. దెన్ నెక్స్ట్, మెటీరియల్ పరంగా చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. తెలంగాణలో అయితే జూనియర్ లైన్మెన్ టెక్స్ట్ బుక్ విషయానికి వచ్చినప్పుడు ఇది మొత్తం 10 చాప్టర్స్ ఉంటాయి. ఈ 10 చాప్టర్స్ అనేవి ఏపీలో టోటల్ ఓవరాల్గా 22 టాపిక్స్కు సమానం. అంటే ఈ సిలబస్ని మీకోసం పూర్తిగా ఏపీ అండ్ తెలంగాణను దృష్టిలో ఉంచుకొని రాయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ఖచ్చితంగా ఈ విషయాన్ని గ్రహించండి. దెన్ నెక్స్ట్, జూనియర్ లైన్మెన్కి సంబంధించి ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్, దీంతో పాటుగా ఫ్రీ బుక్లెట్ని కూడా మేము మార్కెట్లోకి రిలీజ్ చేయడం జరిగింది. ఈ రెండు కూడా కలిపి మీకు ఒక కవర్ ప్యాకింగ్ సిస్టమ్ ద్వారా మీకోసం రావడం జరుగుతూ ఉంటుంది. ఇది టెక్స్ట్ బుక్ ఇవ్వండి, దీనికి సంబంధించి టెక్స్ట్ బుక్, దీనికి సంబంధించిన ఫ్రీ బుక్లెట్, కంప్లీట్ ప్యాకింగ్ మెటీరియల్ అనేది ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకి అందించడం జరుగుతుంది. ద నెక్స్ట్, తెలుగు మీడియం అభ్యర్థుల కోసము ఫుల్ టెక్స్ట్ బుక్ అండి. ఈ బుక్లో అంతా సమగ్రమైనటువంటి సమాచారాన్ని మీకోసం ప్రింట్ చేసి ఉంచడం జరిగింది, ఆల్ టాపిక్స్ కవర్ చేస్తూ. ఇంకొక విషయం ఏంటండి అంటే మొత్తం 22 టాపిక్స్, మొత్తం 23, 24, 25 టాపిక్స్ ఉంటాయి. మాకు మొత్తం 24 టాపిక్స్ కదా, మరి మీరు 23 టాపిక్స్ అంటున్నారు అంటే దీనిలో మొత్తం కవర్ ఉంది. కేవలం ప్లానింగ్ అండ్ ఎస్టిమేషన్, కాస్టింగ్ సంబంధించి లేదు. దానికి సంబంధించిన PDF ఇంకా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అన్ని కూడా మీకోసం యాప్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే అభ్యర్థి టెక్స్ట్ బుక్ కావాల్సిన వారు మీరు దగ్గరలో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ సెంటర్కి వెళ్ళి పుస్తకాన్ని ఒకసారి పరిశీలించండి. ఎంతో విశ్లేషణాత్మకంగా చదువుతూ ఉంటే ఇంకా చదవాలనేపించే ఉద్దేశంతో ప్రతి వర్డ్ని కూడా తెలుగు మీడియం వాళ్ళకి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అంటూ తేడా లేకుండా ప్రతి వర్డ్ని కూడా జాగ్రత్తగా దీనిలో రాయడం జరిగింది. మీరు కనుక యాప్లో నుంచి కనుక పర్చేజ్ చేస్తే ఇందులో మీరు నేరుగా జూనియర్ లైన్మెన్ టెక్స్ట్ బుక్స్ అన్ని బుక్ సెంటర్స్లో అవైలబుల్గా ఉంది. దాంతో పాటుగా మీరు యాప్లో నుంచి కనుక పర్చేజ్ చేస్తే మీకు 799 రూపీస్కే ఈ టెక్స్ట్ బుక్ అనేది మీకు వస్తుంది. ఈ టెక్స్ట్ బుక్ అనేది మీకోసం యాప్లో పర్చేజ్ చేస్తే అప్డేట్గా ఉన్నటువంటి సబ్జెక్ట్, రేపు ఇంకా ఏదైనా సరే GS అంశాలు ఇంకేమైనా కనుక పెట్టినట్లయితే దానికి సంబంధించి ఇక్కడ యాప్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎందుకండి అంటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, మళ్ళీ చదువుకోవచ్చు. అంటే మెయిన్ సిలబస్ మొత్తం కవర్ అవుతుంది. మీకు ఒక టాపిక్ ప్లానింగ్ అండ్ ఎస్టిమేషన్, కాస్టింగ్ సంబంధించి ప్రతి ఒక్క సబ్ ఇంజనీర్ స్థాయిలో ఉండే సిలబస్ అది మీకు ప్రత్యేకంగా పెట్టాడు. దానికి సంబంధించి పూర్తి పీడిఎఫ్ని ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు డౌన్లోడ్ చేసి చూసుకుంటే సరిపోతుంది. ఇది ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్.
మరి తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ ఎక్కడ ఉంది సార్ అంటే, తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ అండి ఇది. ఈ తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ అనేది 749 రూపీస్కి మీరు కనుక యాప్లోనే సేమ్ ఈ పుస్తకాలు యాప్లో మీరు పర్చేజ్ చేస్తే మీకు నేరుగా రావడం జరుగుతుంది. ఇది అప్డేట్. దాంతో పాటుగా మీకు దగ్గరలో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ సెంటర్స్లో కూడా మన టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీరు వీలైనంత త్వరగా వెళ్ళి ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. కొంతమంది అభ్యర్థులు డౌట్ ఏంటంటే డౌట్ నెంబర్ 1, ఇప్పుడు సార్ తెలుగు మీడియం టెక్స్ట్ బుక్, ఈ టెక్స్ట్ బుక్ని నేను 2018 నుంచి ఈ యొక్క టెక్స్ట్ బుక్ని మనం ఎడిషన్ రూపంలో అందించడం జరుగుతుంది. నౌ ఇది 4th ఎడిషన్. అలానే విషయానికి వచ్చేవరకు ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్, ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్ వచ్చేవరకు ఇది 1st ఎడిషన్. సార్ ఇప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకోండి సార్, తెలుగు మీడియంలో 4th ఎడిషన్ వచ్చింది కదా, ఇంగ్లీష్ మీడియంలో మరి 4th ఎడిషన్ ఎప్పుడు వస్తుందంటే, తెలుగు మీడియంలో వచ్చిన 4th ఎడిషన్ తర్వాత ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు మేమేం అన్యాయం చేశాం సార్, మాకెందుకు టెక్స్ట్ బుక్లు ఇవ్వట్లేదన్న ఉద్దేశాన్ని నా దగ్గర వాళ్ళు బాధపడ్డ సందర్భాన్ని దృష్టిలో ఉంచుకొని నేను కూడా నేరుగా ఇటువంటి ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్నే మీకోసం అందించాను. అంటే ఒక 4th ఎడిషన్ టెక్స్ట్ బుక్ ఈజ్ ఈక్వల్స్ టు 1st ఎడిషన్ ఆఫ్ ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్. అంటే దీంతో పాటుగా ఫ్రీ బుక్లెట్ వచ్చింది. మళ్ళీ ఇంకేమంటున్నారు సార్, ఇందులో ఫ్రీ బుక్లెట్ వచ్చింది, మరి ఇందులో ఫ్రీ బుక్లెట్ రాలేదు మొత్తం అంటే, ఈ మొత్తం టెక్స్ట్ బుక్ అనేది ఇది 2 భాగాలుగా చేసి అందించాను. ఎందుకంటే ప్రాక్టీస్ బిట్లు ప్రీవియస్ పేపర్లు అన్ని ఇందులో కలిపిచ్చాను, ఇందులో కొంచెం విడిగా ఇవ్వడం వల్ల 2 బుక్లెట్స్గా రావడం జరిగింది. ఇది ముఖ్యమైనటువంటి అప్డేట్. నెక్స్ట్ క్లాసెస్ విషయంలో సార్, ఆన్లైన్ క్లాసెస్ సంబంధించి మాకు కోర్స్ కావాలి అనుకుంటే మీరు ఆన్లైన్ క్లాసెస్ సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేయడం పడుతుంది. APJLM ఫుల్ కోర్స్. దీని యొక్క కాస్ట్ వచ్చేసి 3999 రూపీస్కి ఈ కోర్సును మీకోసం అందించడం జరుగుతుంది. సార్ నాకు ఇంత ఎక్కువ హెవీగా ఉన్నటువంటి సిలబస్తో కూడినటువంటి కోర్స్ ఎక్కర్లేదు, నార్మల్గా మీ టెక్స్ట్ బుక్ చదువుకొని మేము రికార్డింగ్ వీడియోస్ వింటాం సార్ అని అనుకుంటే వాళ్ళ కోసం కూడా ప్రత్యేకంగా కోర్సును మేము రెడీ చేయడం జరిగింది. ఇది కనిపిస్తుంది కదా, APJLM కోర్స్. దీని కాస్ట్ వచ్చేసి 2000 రూపీస్. రికార్డింగ్ వీడియోస్ ఉంటాయి, దాంతో పాటుగా 15 గ్రాండ్ టెస్టులు ఉంటాయి, కొన్ని ముఖ్యమైనటువంటి టెస్ట్ సిరీస్లు ఉంటాయి. ఇందులో బుక్కు సంబంధించినటువంటి PDF మెటీరియల్ కూడా ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది 2000 రూపీస్కి మీకోసం వస్తున్నటువంటి కోర్స్. ఇది ప్రత్యేకమైనది. సార్ మేము బాగా చదివాము, టెస్ట్ సిరీస్లు రాసుకుంటామంటే మీకోసం 24 టాపిక్స్లు దృష్టిలో పెట్టుకొని APJLMకి సంబంధించినటువంటి 10,000 ప్రాక్టీస్ బిట్స్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ మేము ప్రత్యేకంగా 24 టాపిక్స్ దృష్టిలో ఉంచుకొని టెస్ట్ సిరీస్ చేయడం జరిగింది. ఇది APJLM 24 టాపిక్స్ టెస్ట్ సిరీస్. ఇది కాస్ట్ వచ్చేసి 1500 రూపీస్. అలానే తెలంగాణకు సంబంధించి చూస్తే తెలంగాణ రికార్డింగ్ వీడియోస్ విషయానికి వచ్చినప్పుడు 1500 రూపీస్ మేము చేయడం జరిగింది. దాంతో పాటుగా సబ్ ఇంజనీర్ కూడా మన దగ్గర ఉంది. సబ్ ఇంజనీర్ యొక్క లైవ్ క్లాసెస్ సెషన్స్తో పాటుగా ప్రతి టెస్ట్ ప్రతి యూనిట్కి సంబంధించినటువంటి టెస్టులు పూర్తిగా ఇందులో మేము ప్రొవైడ్ చేయడం జరిగింది. దీని కాస్ట్ వచ్చేసి 3000 రూపీస్. సబ్ ఇంజనీర్ టెస్ట్ సిరీస్ అండి, ఇది 1499 రూపీస్కి ప్రత్యేకంగా మీకోసం రావడం జరుగుతుంది. ఇది ఏపీ అండ్ తెలంగాణకి రెండింటికి సేమ్ సిలబస్. రెండింటి సేమ్ సిలబస్ను దృష్టిలో ఉంచుకొని డిప్లొమా లెవెల్ నుంచి స్థాయి దాటి ఏఈ స్థాయి వరకు బీటెక్ ఏఈ ఎగ్జామ్లో వచ్చేటువంటి ప్యాటర్న్ దృష్టిలో పెట్టుకొని ఈ టెస్ట్ సిరీస్లు మేము ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది. ఇది రెండో విషయం ఏంటంటే అంటే JLM యొక్క ఫుల్ కోర్స్ అండి. ప్రజెంట్ తెలంగాణలో ఉన్నటువంటి ఈ కోర్స్ అనేది 3000 రూపీస్కి మీకోసం అందించడం జరుగుతుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్ అంశం. మీరు వీలైనంత త్వరగా ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. నోటిఫికేషన్ వచ్చాక ఎటువంటి సమయం ఉండదు. జస్ట్ 45 డేస్లో నోటిఫికేషన్ వస్తుంది, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. అయ్యో మేము ఇన్ని రోజులు వెయిట్ చేసాం, మాకు టైం ఇవ్వండి అంటే ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. టైం ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రిపరేషన్ మాత్రం స్టార్ట్ చేయండి. వితౌట్ ప్రిపరేషన్ లేకుండా మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా సక్సెస్ కావడానికి అవకాశాలు ఉండవు. కాబట్టి బీ సీరియస్, బీ పాజిటివ్. ఏపీలో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఏపీలో ఖచ్చితంగా మీకోసం గతంలో ఉన్నట్టుగా మాత్రం ఆ విధంగా
తీసుకునేటువంటి అవకాశాలు ఉండవు. గతంలో 2019, 2024 మధ్యలో చిన్న పోస్టుగా క్రియేట్ అయినటువంటి ఎనర్జీ అసిస్టెంటే చూడండి 24 టాపిక్లను దృష్టిలో ఉంచుకొని ఎగ్జామ్ని కండక్ట్ చేయడం జరిగింది. ఇది చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా గ్రహించండి. ఈ యాప్లో మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా కూడా దీంట్లో చాట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ చాట్ ఆప్షన్ ద్వారా నేరుగా నాతోని కాంటాక్ట్ అవ్వచ్చు, నాతోని చాట్ చేయవచ్చు. రెండో విషయం ఏంటంటే యాప్కు సంబంధించినటువంటి క్లాసెస్, లైవ్ క్లాసెస్ డైలీ కావాలనుకుంటే ఇది ఫుల్ కోర్స్. ఇది తెలంగాణకు సంబంధించి, ఇది ఏపీకి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్. ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్యాక్ స్టెప్ వేయకుండా ప్రిపరేషన్ కావడానికి ప్రయత్నం చేయండి. మనకు ముఖ్యంగా తెలంగాణ అండ్ ఏపీలో సేమ్ సిలబస్. ఆ సిలబస్ ప్రకారం ఆన్లైన్ క్లాసెస్ మీరు ఇంట్లోనే ఉంటూ లైవ్ క్లాసెస్ చూసేటువంటి సదుపాయం మీకోసం ఇన్స్పైర్ ఇండియా అకాడమీ కల్పించింది. దట్టు మన ఇన్స్టిట్యూషన్ ద్వారా ఎవరెవరైతే ఎక్కువ పేషెన్సీతో, ఒక డెడికేషన్తో చదవాలి, ఉద్యోగం సాధించాలని అంబిషన్ ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పిరెంట్కి నేను ఖచ్చితంగా 100% ప్రతి ఒక్క కంటెంట్, ప్రతి ఒక్క టాపిక్ని మిస్ చేయకుండా అన్ని అంశాలకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్లు, దానికి సంబంధించి మెటీరియల్, దానికి సంబంధించి క్లాసెస్ని అందిస్తున్నాను. మరి ఒక విషయం, ఫస్ట్ కొన్ని ముఖ్యమైనటువంటి టాపిక్స్, ఏవైనా 1 or 2 బిట్స్ మీకోసం ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉండేటువంటి అంశాన్ని దృష్టిలో ఉంచుకొని మీకోసం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ వన్ ఒకసారి చూద్దాం. ముఖ్యంగా ప్రతిసారి ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్ ఒకటి ఉంటుంది. దాన్ని మనం ఏమంటాం మిత్రమా అంటే ట్రాన్స్మిషన్ లైన్గా పిలుస్తారు. బాగా వినండి, ఇక్కడ ఏమీ లేదు. కామన్గా ట్రాన్స్మిషన్ లైన్స్ అనేవి బేసికల్గా 2 రకాలుగా ఉంటాయండి. 2 రకాలుగా ఉంటాయి. ఒక ట్రాన్స్మిషన్ లైన్ని మనం చదివితే ఫస్ట్ వన్ని లూప్ నెట్వర్క్గా పిలుస్తారు. లూప్ నెట్వర్క్గా పిలుస్తారు. ఈ లూప్ నెట్వర్క్స్తో పాటుగా రెండవ ట్రాన్స్మిషన్ లైన్ని డిస్ట్రిబ్యూటెడ్ నెట్వర్క్స్గా పిలుస్తారు. డిస్ట్రిబ్యూటెడ్ నెట్వర్క్స్గా పిలుస్తారు. ఈ లూప్ నెట్వర్క్స్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ నెట్వర్క్స్లో మనం ఒకసారి చూసినప్పుడు షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్ అండ్ మీడియం ట్రాన్స్మిషన్ లైన్స్ ఈ లూప్ నెట్వర్క్స్లో భాగంగా చదువుతాం. డిస్ట్రిబ్యూటెడ్ విషయానికి వచ్చేవరకు లాంగ్ ట్రాన్స్మిషన్ని చదువుతాం. లాంగ్ ట్రాన్స్మిషన్ని మనం చదువుతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక లైన్ యొక్క లెంత్ కనుక పెరిగినట్లయితే ఆ లైన్ యొక్క లెంత్లో మనకు 2 రకాల పారామీటర్స్ ఉంటాయి. ఏంటది అంటే పారామీటర్స్ విషయానికి వచ్చేవరకు 2 రకాల పారామీటర్స్. ఒకటి సిరీస్ పారామీటర్స్ అంటారు. సిరీస్ పారామీటర్స్ అంటారు. ఈ సిరీస్ పారామీటర్స్తో పాటుగా షంట్ పారామీటర్స్గా చదువుతాం. షంట్ పారామీటర్స్గా చదువుతాం. పారామీటర్స్ అంటే తెలుగులో పరిమితులు అనే విషయాన్ని గమనించండి. సిరీస్ పారామీటర్స్కి షంట్ పారామీటర్స్ తేడా ఏంటి మిత్రమా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నెట్వర్క్ ఇలా ఉంది. ఇది రెసిస్టర్, దాంతో పాటుగా ఉండేది ఏంటండి ఇండక్టర్. ఈ ఇండక్టర్ రెసిస్టర్తో పాటుగా ఈ లైన్ యొక్క డిస్ట్రిబ్యూషన్లో, పంపిణీలో మనకి ఇక్కడ కనిపించే దాన్ని మనం కెపాసిటర్గా చదువుతాం. ఇది దీంతో పాటుగా కండక్టెన్స్ అనేది జీగా పిలుస్తాం. ఈ 2 కూడా ఎలా ఉన్నాయి అంటే, ఈ 2 కూడా సిరీస్లో ఉంటాయి. సిరీస్ అంటే తెలుగులో మీనింగ్ ఏంటి మిత్రమా అంటే శ్రేణిలో కలిసి ఉంటాయి. కాబట్టి రెసిస్టెన్స్ ఆర్ ఇండక్టర్ ఎల్ అని చదువుతాం. రెసిస్టెన్స్ ఆర్ ఇండక్టర్ ఎల్ పరంగా మనం చూసినప్పుడు ఈ రెండింటి పరంగా మనకు వచ్చేదాన్ని సిరీస్ ఇంపిడెన్స్గా చదువుతాం. సిరీస్ ఇంపిడెన్స్గా చదువుతాం. ఈ సిరీస్ ఇంపిడెన్స్ని Z is equal R plus or minus J into XL గా మనం చదువుతాం. ఇది సిరీస్లో వచ్చేటువంటి ఇంపిడెన్స్. దాంతోపాటుగా ఇదేంటి కెపాసిటర్, ఇదేంటి కండక్టర్. ఈ కెపాసిటర్ మరియు కండక్టర్స్ వల్ల మనం ఒకసారి చూసినప్పుడు దీనిని షంట్ అడ్మిటెన్స్ అని చదువుతాం. సింపుల్ అండి. ఎలా ఉన్నాయి? షంట్ అంటే ఏదో అనుకున్నారు. షంట్ అంటే ప్యారలల్ అంటే ఏంటిది? సమాంతరం. ఇటువంటి పరిస్థితుల్లో దీన్ని వైతో ఇండికేట్ చేస్తాం.
y ఈజ్ ఈక్వల్స్ a ఇంటూ g ఇంటూ ప్లస్ ఆర్ మైనస్ ఒమేగా సిగా మనం రాయడం జరుగుతుంది. ఏమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇంపిడెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది అడ్మిటెన్స్. దీన్ని మనం ఇంపిడెన్స్ అని చదువుతాం. ఇంపిడెన్స్ అని చదువుతాం. ఇంపిడెన్స్ ని ఎలా చూపిస్తాం? Z తో చూపిస్తాం. అడ్మిటెన్స్ అని చదువుతాం. అడ్మిటెన్స్ ని మనం Y తో చూపిస్తాం. దీనికి సంబంధం ఏంటండి అంటే Z ఈజ్ ఈక్వల్స్ టు 1/Y. అంటే అడ్మిటెన్స్ యొక్క విలోమ విలువనే ఇంపిడెన్స్ అంటాం. Y ఈజ్ ఇన్వర్స్ ఆఫ్ Z. ఇంపిడెన్స్ యొక్క విలోమ విలువనే అడ్మిటెన్స్ గా చదువుతాం. ఈ రెండింటి బాగా గమనించుకోవాలి. ఈ పరిస్థితిలో మనం చూసినప్పుడు ఈ యొక్క ఇంపిడెన్స్ ని మనం ఎలా చూపిస్తాం? ఓం అంటాం. దీన్ని మనం రివర్స్ గా రాసి మా అని చదువుతాం. అంటే ఇక్కడ ఓం ఓం అని చదువుతాం. దీన్ని ఏం చదువుతామండి? మో అని చదవడానికి అవకాశం ఉంటుంది. ఇది Z అండ్ Y. వీటిలో సిరీస్ ఇంపిడెన్స్ అండ్ షంట్ అడ్మిటెన్స్ అంటాం. ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. సార్ వీటికి దానికి ఏం సంబంధం సార్? ఏమీ లేదు. షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్ లో రెసిస్టర్ ఆర్ ఇండక్టర్ ఎల్ ని పరిగణలోకి తీసుకుంటారు. కాబట్టి మేజర్ ప్రయారిటీ ఎవరికి ఉంటుంది? సిరీస్ ఇంపిడెన్స్ లో ఉంటుంది. మీడియం ట్రాన్స్మిషన్ లో ఆర్ ఎల్ తో పాటుగా సి ని పరిగణిస్తాం. ఇక్కడ జి అనే దాన్ని మనం పరిగణించాం. ఎందుకు? సిరీస్ పారామీటర్ ఎవరు వచ్చారు? ఆర్ఎల్ వచ్చింది. షంట్ పారామీటర్ ఎవరు వచ్చారు? సిఎన్జి వచ్చింది. సిఎన్జి అంటే ఏంటిది? కెపాసిటెన్స్ మరియు కండక్టెన్స్ అనేది వస్తాయి. ఈ రెండింటిలో ఆర్ఎల్సిని మనం మీడియం ట్రాన్స్మిషన్ లైన్ లో చూస్తాం. అంటే లూమ్ నెట్వర్క్స్ లో 100 కిలోమీటర్స్ ఆఫ్ యావరేజ్ లో ఏ పారామీటర్స్ అనేవి ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అనేది కంబైన్డ్ గా మనం క్యాలిక్యులేషన్ చేస్తే దాన్ని లూమ్ నెట్వర్క్ గా పిలుస్తారు. డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్స్ విషయానికి వచ్చేవరకు ఈ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో ఆర్, సి అండ్ జి వాల్యూస్ అనేవి అట్ 1 కిలోమీటర్ యావరేజ్ లో కనుక తీసుకుంటే దాన్ని డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ గా పిలుస్తారు. ఇది కేవలం లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్స్ యొక్క స్పెషాలిటీ. ఇది దేని స్పెషాలిటీ? లూమ్ నెట్వర్క్స్ యొక్క స్పెషాలిటీ.